రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక అంశం చాలా కీలకంగా మారింది. అదే లీకులు. మరీ ముఖ్యంగా కేబినెట్ సంబంధించినటువంటి చాలా కాన్ఫిడెన్షియల్‌గా ఉండాల్సినటువంటి అంశాలు కూడా లీక్ అయితా ఉన్నాయి. మరి ఇవన్నిటిని ఎవరు లీక్ చేస్తా ఉన్నారు? అధికారులు చేస్తున్నారా? మంత్రులు చేస్తున్నారా? లేకపోతే ముఖ్యమంత్రి చేస్తున్నారా? ఎవరు ఈ లీకులని చేస్తా ఉన్నారు? ఎందుకు ఇది ఇంత సెన్సేషన్‌గా మారుతా ఉన్నది? దీనికి సంబంధించి ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. నేను మీ ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని భూములను రెగ్యులరైజ్ చేసి ప్లాటింగ్ చేసి అమ్మడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక జీవో రాకముందే ఆ అంశం బయటికి లీక్ అయింది. దాని మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి 4,00,000 కోట్ల అవినీతి జరుగుతూ ఉన్నది ఇందులో అని చెప్పేసి ఆయన ఒక సంచలనమైనటువంటి ఆరోపణలు చేసింది. కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు. ఒకటి కాదు, రెండు కాదు. హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఉదాహరణకి హైదరాబాద్ నడిబొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది. పక్కనే బాలానగర్, కుకట్పల్లి, జీడిమెట్ల, నాచారం, మల్లాపూర్, ఇంకా చాలా ఉన్నాయి. చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి. ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం 40-50 కోట్లకు తక్కువ ఎక్కడ ఉండదు. గజాల లెక్కనే ఉంది, ఎకరం లెక్క కూడా లేదు. గజాల చొప్పున 2 లక్షలు, 1,00,000-1,50,000 గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది. ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు 9,200 పైచిలుకు ఎకరాలు, దాదాపు 9,300 ఎకరాల భూమి హైదరాబాద్లో. అంటే మీరు సగటున 40 కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర 4 లక్షల కోట్లు, దగ్గర దగ్గర అంటే 3.5 లక్షల కోట్ల నుంచి 4 లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం. లేదు 50 కోట్లు వేసుకున్నారనుకో సగటున దగ్గర దగ్గర 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ఆ తర్వాత దాని మీద మాట్లాడినటువంటి మంత్రి శ్రీధర్ బాబు అంటే ఒక మీడియా సమావేశంలో మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే అసలు మేము జీవోనే ఇవ్వలేదు, ఇంకా ఇవ్వకుండా ఆయనకు ఎట్లా తెలిసింది, ఎవరు లీక్ చేస్తా ఉన్నారని ఆయన ప్రశ్నించాడు. మా జీవో ఇంకా రాళ్ళు బయట అంటే మా జీవో ఇంకా రాళ్ళు బయట అంటే సో అది అయిపోయింది. దాని తర్వాత కేబినెట్ మీటింగ్ జరిగింది రీసెంట్గా. కేబినెట్ మీటింగ్లో కూడా ప్రధానంగా ఇదే అంశం మీద చర్చ జరిగిందని చెప్పి బయటకు కూడా వచ్చింది. దానికి నిదర్శనం ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత, కేబినెట్ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రులు వరుసగా 4 మంత్రులు ఒకటే ఇష్యూ మీద మాట్లాడారు. అది ఈ ఏదైతే లీకుల గురించి. జీవో బయటికి రాకముందే ఈ అంశం ఎట్లా బయటికి లీక్ అయింది అనే దాని మీదనే వాళ్ళంతా కూడా మాట్లాడారు. దాని గురించి డిస్కస్ చేసిరు, చెప్పారు. ఇదంతా కూడా గత ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది, ఇట్లయింది అట్లయింది, దాని లెక్కలు ఇవి అని చెప్పేసి వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒకసారి కొంచెం వెనక్కి పోదాం. ఎప్పుడైతే కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండో, కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిన కాసేపటి తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఒక ప్రాపగండా మొదలైంది. అదేంటి అంటే ఈ లీకులన్నీ కూడా కొందరు ఐఏఎస్ అధికారులు ఇస్తూ ఉన్నారు, కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి సహకరిస్తలేరు, ప్రభుత్వంలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా బయటకు చేరవేస్తూ ఉన్నారు, బయటకు లీక్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్షానికి. ఇదంతా కూడా వాళ్ళ పనే, వాళ్ళని దొరకబడతాము, శిక్షిస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని హ్యాండిల్స్ చాలా వరకు పోస్టులు పెట్టినాయి ఎక్స్లో. సో దాని తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా రెగ్యులర్గా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టేసి బయట మాట్లాడిన వాళ్ళు కూడా ఇందులో ఏం అవకతవకలు లేవు, ఇదంతా కరెక్ట్గానే సక్రమంగానే జరుగుతూ ఉన్నది అని చెప్పారు. ఈ లోపల అధికారికంగా జియో బయటకు వచ్చింది. జియో బయటకు వచ్చిన తర్వాత కేబినెట్లో మళ్ళీ చర్చ జరిగింది. ఈ రెండింటి మధ్యలో జియో బయటికి రావడానికి కేబినెట్ మధ్యలో ఇంకా కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగింది. జియోలో ఏముంటుంది అంటే ఏదైతే ఒక కార్పొరేషన్ దానికి ఉన్నదో, టీఎస్ఐఏసి ఏదైతే ఉందో అదే నిర్ణయం తీసుకున్నది. ఈ భూములన్నింటినీ కూడా ఇట్లా కన్వర్షన్ చేయాలి అని చెప్పేసి వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఇది వాళ్ళు హోల్ అండ్ సోల్గా ఆ ఎండి, వీసీ ఎండి, వైస్ చైర్మన్ కమ్ ఎండి ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఇది అని చెప్పి ఆ రోజు ఒక జీవో ఇచ్చారు. ఆయన నిర్ణయం ప్రకారమే ఈ భూముల కన్వర్షన్కి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పేసి ఆ భూముల వివరాలతో ఆ రోజు జీవో ఇచ్చారు. నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ రోజు 4 మంత్రులు వచ్చి కూర్చొని ఇంకొక విషయం చెప్పారు. దాంతో ఏదైతే అక్కడ వీసీఎండి అని జీవోలో ఉందో ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు మాత్రం వీసీఎండిది కాదా నిర్ణయం, కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము చర్చించుకొని అంత
దాని మీద చర్చోపచర్చలు జరిపిన తర్వాతనే ఈ ల్యాండ్ కన్వర్షన్ అనేది తీసుకున్నాం మేము, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అని చెప్పి ఆ కేబినెట్ బ్రీఫింగ్లో మంత్రులు చెప్పారు. అఫీషియల్ జీవోలోనేమో వీసీఎండి నిర్ణయం ఉంటుంది, ఇక్కడ మంత్రులు చెప్పిందేమో కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం అని ఉన్నది. సో ఇప్పుడు ఇక అసలు విషయానికి వద్దాం. ఈ లీగల సంగతి ఏంది మరి? వీసీఎండి చెప్పిండు, ఏదైతే జీవోలో ఇచ్చిరో జీవోలోనేమో ఒకటి ఉంటుంది, కేబినెట్ బ్రీఫింగ్లో మంత్రులు కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు వచ్చి ఇంకొక మాట చెప్తారు. ఈ గ్యాప్లోనేమో ఎవరో అధికారులే లీక్ చేసిరు ఇష్యూ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి హ్యాండిల్స్ అన్ని కూడా ఒక సోషల్ మీడియాలో ఒక ప్రచారం మొదలు పెడతాయి. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఇంకొక అంశం ఏంటి అంటే, అసలు ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే శ్రీధర్ బాబు ఉన్నారో ఆయనకు తెలియకుండానే ఈ నిర్ణయం జరిగింది అని చెప్పేసి ఒక పేపర్లో వార్త వచ్చింది, సాక్షి దినపత్రికలో వార్త వచ్చింది. ఆ మంత్రికి తెలియకుండానే బయటకి ఈ విషయం పోయింది, ఏదైతే నిర్ణయం జరిగిపోయింది మంత్రికి తెలియకుండా అని చెప్పేసి ఇంకొక వార్త బయటకు వచ్చింది. అంటే ఇదంతా కూడా ఒక గజిబిజి గందరగోళంగా మారిపోయింది. ఇందులో ఇప్పుడు లీక్లు ఎవరు చేసిరు అంటే, నిన్న వీళ్ళు చెప్తారు మేము ఆ లీక్ చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము, పట్టుకుంటాం, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఆ శ్రీధర్ బాబు చెప్తాడు, ఆ మిగిలిన మంత్రులు కూడా చెప్తారు. అది ఏమన్నా ఉంటే కఠినమైన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది. స్పష్టంగా ఎంక్వైరీ చేయటం జరుగుతుంది. ఎంక్వైరీ చేసి నిజంగానే ఆ విధంగా జరిగితే కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. మరి స్పష్టంగా కూడా చెప్తా ఉన్నాం, క్యాబినెట్ కూడా అదే విధమైన ఆలోచనతో ఉంది. క్యాబినెట్ నిర్ణయాలు షుడ్ బి కాన్ఫిడెన్షియల్ ఫస్ట్. దానికి సంబంధించి నిర్ణయాల్లో భాగంగా ఇంకా జియో రాకముందే జియోకు సంబంధించిన అంశాలు బయటికి వచ్చినాయి అంటే దాని పరంగా మా పాత్రికేయ మిత్రులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు కనుక దానిపైన కఠినంగా కూడా వ్యవహారం చేస్తాం. ఇప్పుడే ఎంక్వైరీ చేయటం జరుగుతుంది, వారిపైన యాక్షన్ తీసుకోవడం. సో మరి లీక్ దగ్గరికి వద్దాం. ఎవరు లీక్ చేసినట్టు మరి? ఇది ఆఫీసర్లు లీక్ చేసిర్రా? ఏదైతే ప్రచారం ముందు నుంచి జరుగుతా ఉందో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం ప్రకారం అయితే అధికారులు లీక్ చేసిరా, లేదు అంటే చేస్తే మంత్రులు చేయాలి, లేదంటే అధికారులు చేయాలి, లేదు అంటే ముఖ్యమంత్రి లీక్ చేయాలి. ఈ ముగ్గురికి తప్ప వేరే వాళ్ళకి అక్కడ ఆస్కారం ఉండదు. ఎందుకంటే కొన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలు అవి తయారయ్యేటప్పుడు చాలా సీక్రెట్గా చేస్తారు, బయట కింది స్థాయి అధికారులకు తెలియకుండా ఓన్లీ పై స్థాయి అధికారులలోనే దానికి సంబంధించినటువంటి డ్రాఫ్టింగ్ అదంతా కూడా జరిగిపోతుంది. కొందరు కీ పర్సన్స్కి మాత్రమే అది తెలుస్తుంది. కానీ ఇక్కడ బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళు మాత్రం చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ ఎవరు చేసినట్టు? ఇప్పుడు అందరి వేళ్ళు కూడా మంత్రుల వైపే చూపిస్తూ ఉన్నాయి. మంత్రులే చేసిరు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు పంపించారు అనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులే దీన్ని బయటకు చేరవేసిర్రు. మరి ఎందుకు చేరవేసిర్రు, ఏం అవసరం వచ్చింది అంటే, కేబినెట్లో ఏ ఒక్కరి మధ్య కూడా సఖ్యత లేదు అనేది మనం ముందు నుంచి కూడా చూస్తా ఉన్నాం. ముందు నుంచి ప్రచారం ఉంది, దానికి సంబంధించి అనేక సంఘటనలు జరిగినాయి. ఏ ఒక్క మంత్రితో ఇంకొక మంత్రికి సరైనటువంటి సఖ్యత లేదు, ముఖ్యమంత్రితో ఇతర మంత్రులకు కూడా అట్లే ఉంది. ఏదో ప్రభుత్వం నడపాలి ఉంది కాబట్టి, కేబినెట్ నడవాలి కాబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి తప్పితే ఏ ఒక్కరికి కూడా సరైన సఖ్యత లేదు అనేది ఓపెన్ సీక్రెట్ అది. సో అందులో భాగంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల మీద చాలామంది మంత్రులు గుర్రుగా ఉంటున్నారు. ఇతర శాఖల్లో జోక్యం చేసుకోవడం, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖ కావచ్చు, ఇటు ఆర్థిక శాఖ కావచ్చు, ఇట్లా రకరకాల శాఖల్లో ముఖ్యమంత్రి వేలు పెడతా ఉన్నాడు, ఆయననే నిర్ణయాలు తీసేసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి చాలామంది ఆగ్రహంతో ఉన్నారు. అన్ని నిర్ణయాలను కూడా ఏకఛత్రాధిపత్యంగా తీసుకుంటున్నాడు, ప్లస్ మా శాఖల్లో కూడా తలదూరుస్తున్నాడు అని చెప్పేసి చాలామంది కోపంతో ఉన్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్న తరుణంలో ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఇదంతా చేస్తూ ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు తీసుకున్నటువంటి ల్యాండ్ కన్వర్షన్ సంబంధించినటువంటి నిర్ణయం ఏదైతుందో ఇది చాలా పెద్ద నిర్ణయం. చాలా వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములు, ప్రభుత్వం గతంలో కంపెనీలకు ఇచ్చిన భూములు ఇప్పుడు ఫ్రీగా వాళ్ళకి దారాదత్తం చేసినట్టు అయిపోతూ ఉన్నది. అంటే ఆ మినిమం ఫీ తోటి ఇచ్చడం అంటే ఇక ఫ్రీగా ఇవ్వడం లెక్క అంతే, ఇక దాన్ని అట్లనే భావించాలి, అంత విలువైన భూమిని కూడా. సో ఇదంతా కూడా ఏదో గలిబిలి జరగబోతూ ఉన్నది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదో నిర్ణయం తీసుకొని చేసి ఇచ్చేసిండు, ఓకే, కానీ ఫ్యూచర్లో ఇది మళ్ళీ మామిడికే చుట్టుకుంటుంది. అయితే ఆ శాఖ మంత్రికి కావచ్చు, లేకపోతే కేబినెట్ సమిష్టి నిర్ణయం కాబట్టి కేబినెట్ కూడా చుట్టుకునే ప్రమాదం ఉన్నది. ఎందుకంటే భారీ ఎత్తున కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూమి కాబట్టి అదంతా కూడా మళ్ళీ మెడకే చుట్టుకునే అవకాశం ఉన్నది. సో ఆయన ఏకపక్షత్రాధిపత్యంగా నిర్ణయం తీసుకుంటాడు, కానీ అందులో మేము ఓకే చెప్తే మామిడకి చుట్టుకుంటాం అన్న ఉద్దేశంతో సో ఈ విషయం బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళకుండా నిర్ణయం ఎట్లా నిర్ణయం జరుగుతుంది, తప్పదు, అక్కడ ప్రెజర్ ఉంది కాబట్టి నిర్ణయం జరిగిపోతుంది. కానీ ఏదేమైనా ఈ విషయం బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో బయట తెలిస్తే దీని మీద బయట చర్చ జరుగుతుంది. అప్పుడు కొంచెం ప్రభుత్వం భయంగా దీన్ని చేస్తుంది. అక్రమం ఎక్కువ జరగకుండా ప్రభుత్వం మెడకు ఒకవేళ ప్రభుత్వం మెడకు చుట్టుకోవాల్సి వచ్చినా, కేబినెట్లో చుట్టుకోవాల్సి వచ్చినా
కేబినెట్లో ఉన్న వాళ్ళ మెడకు చుట్టుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇది ఆయన పైకి తోసేసి తప్పించుకోవడానికి సేఫ్ జోన్లో ఉండొచ్చు మేము బయటకి లీక్ ఇస్తే అనే ఉద్దేశంతో కొందరు అందులో ఉన్న వాళ్ళే బయటకి సమాచారం పంపిరు అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అనడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి అంటే ఇందులో కేవలం ఇది ఒక ఇండస్ట్రీలకు సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిందే కాదు, పట్టణాభివృద్ధి శాఖ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. వాస్తవానికి ఇట్లా 2-3 శాఖలకు సంబంధించినటువంటి అంశాలు ఇంక్లూడ్ అయి ఉన్నప్పుడు జీవోలు ఇచ్చేటప్పుడు చీఫ్ సెక్రటరీ పేరు మీద ఇస్తారు. కానీ ఇక్కడ చీఫ్ సెక్రటరీ పేరుతో ఇవ్వకుండా ఒక శాఖకు సంబంధించినటువంటి వ్యక్తితోనే ఆ జీవో ఇప్పించారు బయటికి. సో అంటే అట్లెందుకు ఇక్కడ నుంచి ఇప్పించారు, చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి కదా. సో మరి అట్లే కాకుండా ఇట్లా ఇవ్వడానికి కారణం ఏంది? దీని మీద కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అక్కడ నుంచి చీఫ్ సెక్రటరీ నుంచి ఇవ్వకుండా కేవలం ఒక శాఖ నుంచే దాన్ని జీవో బయటికి ఇప్పించారు? అంటే ఇందులో కూడా ఏదో మతలబు ఉంది, ఏదో కావాలని చెప్పి దీన్ని తెర వెనకాల ఏదో గూడుపుట అని ఉంది కాబట్టి ఇదంతా చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇంకొక అనుమానం కలుగుతా ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఒకటొకటిగా అన్ని బయటకు వచ్చేసినాయి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది ఒక పెద్ద స్కామ్ అనే విషయం బయట ప్రచారంలోకి వచ్చేసింది. సో ఇందులో అయితే ముఖ్యమైనటువంటి అధికారులు లేదంటే మంత్రులు, ఇక లేదు అంటే ముఖ్యమంత్రి, ఈ ముగ్గురి నుంచే బయటికి రావాలి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే కేబినెట్లో ఉన్న వాళ్ళే కొందరు ఆయన మీద ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళు సీఎం సీట్ మీద కన్నేసిన వాళ్ళు కావచ్చు, మాకు ప్రాధాన్యత దక్కుతలేదు అని చెప్పి ఆవేదనతో ఉన్నవారు కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి పోయి వాళ్ళ శాఖలలో ఏలు పెట్టి మొత్తం ఈయననే పనులు చేసుకొని వాళ్ళ శాఖలో వాళ్ళని కూడా పని చేయకుండా చేస్తుంటే ఇబ్బంది పడుతున్నటువంటి మంత్రులు కావచ్చు. ఇట్లా చాలా కేటగిరీలు ఉన్నాయి కేబినెట్లో. సో వీళ్ళలో ఎవరో ఒకరు ఈ పని చేసిర్రు. ఎందుకంటే కేబినెట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళే ఎవరో ఈ పని చేసిర్రు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చాలా బలంగా చర్చ జరుగుతూ ఉన్నది. సో మరి వాళ్ళు ఎవరు? ఎంక్వైరీ చేస్తాము, తేలుస్తాము అని చెప్పేసి మంత్రులే చెప్తా ఉన్నారు మళ్ళీ. సో మరి ఆ మంత్రులు ఎవరు? లీక్ చేసిన వాళ్ళు ఎవరు? ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఏ రకంగా బయటికి తీస్తారు? ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది అనేది ఎట్లా దొరకబడతారు? కానీ ఇప్పుడు చేయాల్సింది ఇన్ఫర్మేషన్ బయటికి ఎట్లా పోయింది అనే దాని మీద కాదు, ఇన్ఫర్మేషన్ ఎవరు లీక్ చేసిరు అనే దాని మీద కాదు. అసలు ఆ భూముల విలువ ఎంత, ఎందుకంత తక్కువ ధరకి ఇస్తున్నారు? ఒకవేళ గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అంత తక్కువ ధరకి చేసి ఉంటే అప్పుడు అంత తక్కువ ధరకి ఎందుకు చేసిరు దాని మీద ఎంక్వైరీ చేయాలి. అప్పుడు వాళ్ళ తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు తప్పు జరిగి ఉంటే ఇప్పుడు వాళ్ళ మీద, అధికారుల మీద, ఆ తక్కువ చేయడానికి నిర్ణయం తీసుకున్న వాళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి, లీక్ చేసిన వాళ్ళ మీద కాదు. కానీ లీక్ అయింది కాబట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఆ 4 లక్షల కోట్ల స్కామ్ ఏదైతుందో అది క్లియర్గా అలాగే జరుగుతుందని చెప్పేసి దాని మీద జీవో ఇచ్చిరు, ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ లీకు వీరుల సంగతి అసలు తప్పెక్కడ జరుగుతూ ఉందనేది పక్కన పెట్టేసి ఈ లీకు వీరుల మీద ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అంటే ప్రభుత్వం నుంచి నిజాలు బయటకు వచ్చినాయి కాబట్టి, తప్పు జరుగుతుందనే నిజం బయటకు వచ్చింది కాబట్టి ఆ లీకు వీరుల మీద ఫోకస్ పెట్టినామని చెప్తా ఉన్నారు. కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక నష్టానికి సంబంధించి, రాష్ట్ర ఖజానాకు జరుగుతున్న నష్టం గురించి మాత్రం వీళ్ళు పట్టించుకుంటలేరు. అంటే ఈ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో కంప్లీట్గా ఇంటి కొట్లాటలతోటి వీళ్ళంతా కూడా వీధిన పడ్డారు. వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి కొట్లాటలు, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు, ఇవే ఈ అంశం అంతా కూడా బయటికి రావడానికి, ఈ ఏదైతే అగ్వాకు భూములు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందో ఇదంతా బయటికి రావడానికి కారణం అనేది ఇప్పుడు దీని ద్వారా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. సో మరి ఆ లీక్ చేసింది ఇప్పటివరకు జరుగుతున్న చర్చ అయితే మంత్రుల దిక్కే చూపిస్తూ ఉన్నది. మరి అధికారుల, మంత్రుల అనేది ప్రభుత్వం తేల్స్తామంటుంది. చూద్దాం ఎవరు చేసిర్రు లీక్, ఎవరు ఆ స్కామ్ని బయట పెట్టిరో. మనం ఈ ఎంక్వైరీ ఎప్పుడైతుంది, ఆ రిపోర్ట్ ఎప్పుడు బయటకు వస్తానే, ఆ బయటకు వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి.